హాయ్ అండి. చూడండి ఈరోజు కట్ వర్క్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాము. చూడండి ఇట్లా నెక్ రెండు సమానంగా పెట్టుకొని మనం నెక్ ఎంతైతే పెట్టుకున్నామో 2 ఇంచులు పెట్టానండి. ఆ 2 ఇంచులకి ఒక పావు ఇంచు కలుపుకొని చూడండి ఇలాగే ఎక్స్ట్రా వచ్చేది మొత్తం మధ్యలో ఇలాగ టక్స్ లాగా వేసుకోవాలన్నమాట. స్ట్రైట్ లాగా చివరికి చివరి నెక్ దగ్గరకు వచ్చేలోపు సన్నగా తీసేయాలి. అట్లాగా తీసేసిన తర్వాత చూడండి ఇట్లాగా మనం లైనింగ్ క్లాత్ తీసుకొని ఇక్కడ మనం గుర్తు పెట్టుకున్నాం కదా నెక్ ఇక్కడ దాకా అని అది చూసుకొని ఇక్కడ పైన కూడా మధ్యలో పెట్టేసుకొని మనం కుట్టు వేసుకున్నాం కదా ఆ కుట్టు సెంటర్లో పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. చూడండి ఇక్కడ నెక్ ఎక్కడ దాకా మనం గుర్తు పెట్టుకున్నామో కింద వైపు నెక్ అక్కడ దాకా ఉండేటట్టుగా చూడండి. ఇక్కడ గీత గీసాను చివర. చూడండి ఇక్కడ చివర వస్తుంది కదా కుట్టు అక్కడ దాకా నెక్ అని గుర్తు పెట్టుకున్నాను. డీసి ముక్కతో చిన్నగా గీసాను. చూడండి అక్కడ దాకా మనం కుట్టు వేసుకొని మళ్ళీ రివర్స్ తీసుకోవాలి. చూడండి ఇట్లాగా మధ్యలో కదలకుండా ఉంటుందన్నమాట. తర్వాత మామూలుగా బార్కి ఒక కుట్టు వేస్తున్నాను. ఇది కట్ వర్క్ కదా కొంచెం తిప్పటం కష్టం అవుతుంది ఇట్లాగా. అందుకని ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఇట్లాగా కుట్టు వేస్తున్నాను దూరంగా కదలకుండా ఉండడానికి క్లాత్. ఎందుకంటే మధ్యలోది మనం పొద్దుకులు తిప్పుతా లేపుతా ఉండాలి కదండి పక్కకి అట్లాగా. అందుకని ఇట్లాగా దూరంగా కుట్టు వేసి లోపలిది కట్ చేసేస్తున్నాను. దీనికి మామూలుగా రౌండ్కి అయితే కట్ చేయను. ఇట్లాగా కట్ వర్క్ వచ్చింది కదా కొంచెం తిప్పడం కష్టం అవుతుంది. మధ్యలో ఖాళీ ఉంటే బాగుంటుందని ఇట్లాగా తిప్పుతున్నాను అన్నమాట. చూడండి ఇట్లాగా తిప్పుకోవడానికి మనం రౌండ్ తిప్పుకోవడానికి అనేది బాగుంటుంది అన్నమాట మధ్యలో కట్ చేస్తే. చూడండి ఇలాగ మొత్తం కట్ వర్క్ అనేది కుట్టు వేసుకోవాలి. బార్డర్ ఇచ్చారు కదా మనకి గోల్డ్ కలర్ది కట్ వర్క్ దాని మీద పడకుండా కుట్టుకోవాలన్నమాట. మూల దగ్గర దించుకుంటూ చూడండి ఇలాగ మూలల దగ్గర దించుకోవాలి. మళ్ళీ పైకి లేపి ఇటు తిప్పుకొని క్లాత్ మళ్ళీ మూలల దగ్గర దించి అట్లాగా బారు కుట్టు వేసుకుంటూ రావాలి. ఈ నెక్ దగ్గర మీరు 2 పెడితే 2 పాదమించి ఖర్చు పెట్టుకొని మిగతా క్లాత్ అంతా కుట్టు వేసుకోండి. మీరు 2.5 పెట్టారనుకోండి నెక్ 2.5 ఒక పాదమించి ఖర్చు ఉంటుంది కదండి. ఖర్చు పెట్టి మిగతాది మనం బ్యాక్ టక్స్ ఉంటాం కదా సన్నగా తీసేస్తాం చివరికి వచ్చేలోపు అలా తీసేసి వేసుకోవాలన్నమాట మధ్యలోది. అట్లా ఆ విధంగా మొత్తం నెక్ మొత్తం కుట్టు వేసుకోండి. ఇప్పుడు పావించి ఖర్చు ఉంచుకొని చూడండి ఇట్లాగ వచ్చిద్ది అనమాట. ఇప్పుడు పావించి ఖర్చు ఉంచుకొని ఇట్లా మొత్తం సమానమైన ఖర్చుతో ఇట్లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దగ్గర ఘాట్లు పెట్టి వేసుకోండి. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం కట్ చేసుకోండి జాగ్రత్తగా. మనం కుట్టిన కుట్టు మాత్రం తెగకూడదండి. తెగితే క్లాత్ బయటకు వచ్చేస్తుంది. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఈ మూలలు తిరిగే దగ్గరల్లా ఘాట్లు పెట్టుకోవాలి. చూడండి ఇట్లాగా సేమ్ మనం విడిగా కట్ వర్క్ ఎలా కుడతామో అలాగేనండి. చూడండి ఇట్లాగా కింద కట్ వర్క్ అనేది ఎక్కువ ఇవ్వలేదు, ఊరికి అట్లా ఇచ్చారనమాట. పైన కొంచెం క్రాస్ ఇచ్చారు, కింద క్రాస్ ఇవ్వలేదు. చూడండి ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనం లైనింగ్ వైపు నుంచి పైకి అనుకోవాలి. చూడండి లైనింగ్ కింద చేయి పెట్టి పైకి అనుకోవాలి. వేలు పెట్టి పైకి పైకి అనాలను. చూడండి ఇట్లా మొత్తం పైకి అనుకొని నీట్గా సర్దుకోవాలి మొత్తం కూడాను. చూడండి నేను మెయిన్ క్లాత్ నుండి కాకుండా లైనింగ్ వైపు నుంచి పైకి అంటున్నాను ఇట్లాగా. అప్పుడైతే నీట్గా వస్తుందండి. చూడండి ఇట్లాగా అనేసుకొని మొత్తం ఇట్లాగా కొంచెం అంతా సర్దేసుకోండి. చూడండి ఇలా నీట్గా సర్దేసుకున్నాము. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఏదన్నా మీరు కుట్టు మీద మాత్రం
దాని మీద వర్క్ మీద పడకుండా కుట్టుకోండి కుట్టేటప్పుడు. చూడండి ఇట్లాగా. నేను ఇక్కడ స్ట్రైట్గా కుట్టు వేస్తారు కొంతమంది. స్ట్రైట్గా వేస్తే దారం కనిపిస్తుందండి, లుక్ బాగుండదు. ఈ గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు కదా, దానికి లోపల సైడు, బయట సైడ్ కాకుండా లోపల సైడ్ కుట్టు వేస్తున్నాను. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా. నేను చివరి వైపు వేయట్లేదు, గోల్డ్ కలరు క్లాత్ ఉంది కదా బయట వైపు వేస్తున్నాను. ఆ ఫ్లవర్స్కి కట్ వర్క్ థ్రెడ్ ఇచ్చారు కదా దానికి మధ్యలో వేస్తున్నాను. ఇట్లా వేస్తే నీట్గా ఉంటుంది, కనిపించదు అనమాట. మీరు మామూలు రౌండ్గా కుట్టు వేసుకుంటూ వెళ్తే కనిపిస్తుంది, లుక్ బాగుండదు. చూడండి ఇట్లాగా. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు క్లాత్, ఇప్పుడు ఇది మొత్తం లైనింగ్ మెయిన్ క్లాత్ మొత్తం అంటించేసుకొని ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని నడుం పట్టి వేసుకోవాలన్నమాట. ఇట్లాగ మొత్తం అంటించేసుకోండి. అంటించుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలాగా. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. చూడండి ఇట్లాగా నడుం పట్టి తీసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ రెండింటిని కలిపేసి తర్వాత రెండవ సైడ్కి తిప్పి ఫస్ట్ రఫ్ లాక్కోండి. రఫ్ లాక్కటం మాత్రం మర్చిపోకండి. చివరి వైపు రఫ్ లాగిన తర్వాత ఇట్లాగా మనం అంటించిన ఖర్చు అనేది పై వైపు ఉండేటట్టు ఇట్లా పెట్టుకొని పాదం ఖర్చుతో కుట్టుకోవాలి. తర్వాత అటువైపు కానీ మనం నడుం పట్టి మీదే కుట్టు వేసుకుంటూ రావాలి ఇట్లాగా. చూడండి తర్వాత ఇటువైపుకు మొత్తం ఇటువైపుకి అనేసి మధ్యలో టక్స్లు అనేది వేసుకోవాలి. చూడండి ఇలా అనుకొని ఇక్కడ టక్స్లు అనేది వేసుకోవాలి. షోల్డర్ మీద సెంటర్లో వచ్చేటట్టుగా వేసుకోండి. చూడండి తర్వాత ఇంకో టక్స్ వేసేసుకొని ఫస్ట్ రఫ్ లాక్కోండి. కంపల్సరీగా రఫ్ లాక్కోవాలి. రఫ్ లాకపోతే ఉండదండి, ఊడిపోతుంది. చూడండి కొంచెం ఇట్లా పొడవుగా వేసుకొని పొడవుగా దారం అనేది 1 ఇంచ్ పొడవు ఉంచుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇంకో కుట్టు వేస్తున్నాను. కట్ వర్క్ లోపల పూసలు ఉంటాయండి, అవన్నీ తీసుకోండి. అడ్డం వచ్చిన చోటల్లా తీసేసి మనం క్లాత్ కుట్టుకోవాలన్నమాట, లేకపోతే సూది అనేది విరిగిపోతుంది. నెక్స్ట్ చూడండి ఫ్రంట్ పార్ట్ అండి, మనకి డిజైన్ ఇచ్చిన వైపు అతుకుపడింది కదా, కటింగ్లో షార్ట్లో పోస్ట్ చేశాను చూడండి. అది ఇట్లా అతుకుపడింది, దానికి చూడండి ఇలా అతుకు వేస్తున్నాను. చూడండి ఇట్లా అతుకు వేసేసి 2 కుట్లు వేస్తున్నానండి. మళ్ళీ ఒక అలా ఊడితే ఇబ్బంది అవుతుంది కదా, అందుకని 2 కుట్లు వేసుకున్నాను. ఇక్కడ ముడతలు ముడతలుగా వచ్చిందండి క్లాత్. నాకు టైం లేదు, స్పీడ్గా త్వరగా ఇమ్మని చెప్పారు అవి. చూడండి ఇక్కడ పాదం ఇంచు ఖర్చు ఉంచుకొని కట్ చేశాను. చూడండి ఇట్లాగా పై వైపు పెట్టేసి నెక్కు చివర చూడండి ఇట్లాగా చివర ఒక కుట్టు వేసి చూడండి ఇట్లా పెట్టేసి లైనింగ్ కింద మెయిన్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ అనేది తిరగదిప్పాను. కింద వైపు ఉండేటట్టుగా రాంగ్ సైడ్ పై వైపు ఉండేటట్టుగా పెట్టాను. ఇట్లాగ పెట్టేసి ఇప్పుడు మనం కట్ వర్క్ అనేది కుట్టుకోవాలి. చూడండి ఇట్లా ఉంది కదా. చూడండి ఆ గోల్డ్ కలర్ కట్ వర్క్ మీద ఆ థ్రెడ్ మీద అనేది దారం పడకూడదండి. పడితే ఎమ్మటనే ఆపేసి వెనక్కి తీసుకొని కొంచెం ఉప్పు తీసుకొని కుట్టుకోండి. అదే మీరు తర్వాత ఉప్పు తీద్దాంలే అని ముందు దాకా కుట్టారంటే మధ్యలో కుట్టి మళ్ళీ పెట్టాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇలా చేయండి ఎప్పటికప్పుడు. ఇట్లాగ చూడండి ఎక్స్ట్రా ఖర్చులు మొత్తం కట్ చేయండి. నేను పావు ఉంచే కదా ఉంచాను, మధ్యలో టక్స్ల దగ్గర కట్ చేశాను అన్నమాట. ఘాట్లు పెట్టేసుకోవాలి. టక్స్ల దగ్గర ఘాట్లు పెట్టేసుకొని తిప్పుకొని ఇట్లాగా ఈ విధంగా కుట్టు వేసేసుకున్నాను పై వైపు. ఇక్కడ షోల్డర్ మీద జాయింట్ చేయడానికి పైన వైపున పూసలు అడ్డం ఉన్నాయండి, అవన్నీ తీసేసాను. పైన పూసలు పడితే మనకి సూది ఇరుగుతుంది కదా, అందుకని. రెండోది కూడా
చూడండి రెండో బాట్ కూడా ఇలా పెట్టేసుకొని ఊరక తిరగదిప్పేస్తున్నానండి. దీనికి నేను పైపింగ్ వేయట్లేదు. చూడండి ఇట్లాగా పాదం కుట్టు కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత తిప్పేసి పైన వైపు కుట్టు వేస్తున్నాను. ఇట్లాగా కుట్టు వేసుకున్న తర్వాత ఈ మొత్తం క్లాత్ అంతా అంటించేసుకొని పెద్ద కుట్టుతో మనమే ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఇవి తీసుకొని చూడండి ఇట్లాగా మనం ముందు ఫ్రంట్ సైడ్ పెట్టేసుకున్నాము. బ్యాక్ సైడ్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ షేప్ బెల్ట్ బ్యాక్ సైడ్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పెట్టాల్సింది బ్యాక్ సైడ్ పెట్టండి. మళ్ళీ ఫ్రంట్ సైడ్ ఇటువైపు ఉండాలి మన వైపు. మళ్ళీ బ్యాక్ సైడ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇలాగా మనకి ఏది ఫినిష్ అయితే అదే పెట్టాలండి. చూడండి పక్క వైపు కానీ మళ్ళీ లైనింగ్ మీద కుట్టు వేస్తున్నాను. పాదం కుట్టు చూడండి. పాదం కుట్టు వేసిన తర్వాత ఇట్లా లైనింగ్ పైకి ఉండేటట్టు పెట్టుకొని మళ్ళీ మనం ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద అనేది కుట్టుపడే విధంగా వేస్తున్నాం అన్నమాట. పాదం కుట్టు వేస్తున్నాను నేను ఇక్కడ చివరికి వేయట్లేదు. పాదం కుట్టు వేస్తున్నాను అన్నమాట. పావించి గ్యాప్ ఉంచేసి కుడుతున్నాను. తర్వాత చూడండి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అన్ని మెయిన్ క్లాత్ అంతా ఉంచేసుకొని చూడండి ఇట్లా ఉంచేసుకోవాలి. నెక్స్ట్ చూడండి మనం మెయిన్ టక్స్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ నాకు 2.5 అండి. లూజ్ 2 పైకి 2.5 పెట్టేసుకొని ఇట్లా టక్స్ పెట్టేసుకున్నాను. ఇక్కడ ఉక్సులు పట్టి గాజాల పట్టి దగ్గర టక్స్ కూడా చిన్నగా వేసుకోవాలి. తర్వాత చంకలు ఇట్లా స్ట్రైట్గా రానిచ్చి చివరి వైపు వచ్చేసరికి సన్నగా తీసేయాలండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు చూడండి నేను ఇంకో రకంగా షేప్ బెల్ట్ ఎలా వేయాలో చూపిస్తాను. రెండో మోడల్ అనమాట ఇది. నేను లైనింగ్ తీసేసి రెండు మాత్రమే పెట్టి కుట్టాను అనమాట. ఒకటి పై కిందకు వదిలేసాను లైనింగు. దాన్ని చూడండి తిప్పుకొని లోపలికి మడతేసి ఇట్లాగా ఖర్చు అనేది లోపల వైపుకు ఉండేటట్టు చూసుకొని ఇలా కూడా కుట్టుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి. అంటే క్లాత్ నలగకుండా అట్లాగనమాట. ఈ విధంగా కూడా షేప్ బెల్ట్ అనేది వేసుకోవచ్చు మనం ఈజీగా. కానీ బయట వైపు ఖర్చు షేప్ బెల్ట్ మీదకి సమానంగా వస్తుందా లేదా అని మాత్రం మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఉక్సుల పట్టి కాజాల పట్టి అనేది 2 సమానంగా ఉన్నాయా లేవా అని చూసుకోండి. తర్వాత ఇటు సైడ్ తీసి ఉక్సుల పట్టి వేసుకోవాలి. వర్క్ సైడ్ దానికి కాజాల పట్టి వేసుకోవాలి. దీనికి మనం ఉక్సుల పట్టి వేస్తున్నాము. చూడండి మెయిన్ క్లాత్ పై వైపు నుంచి ఇట్లాగా కుట్టు వేసుకొని చివరి వైపు ఇట్లాగా క్లోజ్ చేసేసుకోవాలి. తర్వాత అవతల వైపు కానీ ఒక కుట్టు వేసుకోవాలి. పైన ఉక్సులు పట్టి మీదే పడాలండి. తర్వాత లోపలికి మడిచి మనం రఫ్ లాగి స్ట్రైట్గా రానిచ్చి ఇక్కడ కూడా చివరి వైపు కూడా రఫ్ లాగి ఎక్స్ట్రా దారాలు మొత్తం కట్ చేసుకోండి. తర్వాత కాజాలు పట్టి పై వైపు కింద లైనింగ్ వైపు నుంచి కుట్టి పై వైపుకి వేయాలండి. ఇట్లాగ క్లోజ్ చేసేసుకొని ఇట్లా కుట్టు వేసుకోవాలి. చూడండి ఇప్పుడు పై వైపుకి క్లోజ్ వేయాలన్నమాట. మనం క్లోజ్ చేయాలి. కింద నుంచి కుట్టుకొని పోయి పైకి. అదే ఉక్సులు పట్టి అయితే పైనుండి కుట్టుకొని పోయి కింద వైపుకి మడుస్తాము. అట్లాగే ఎక్స్ట్రా వచ్చేలాగా ఇక్కడంతా నీట్గా సర్దేసుకొని చూడండి ఇట్లా సర్దేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోండి. చివరి వైపు మళ్ళీ పాదం కుట్టుతో రఫ్ లాక్కొని మళ్ళీ ఇంకో కుట్టు ఇట్లాగ వేసుకొని షోల్డర్స్ అనేవి ఇప్పుడు జాయింట్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్లు 2 పెట్టేసి పైన ఇట్లాగ షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. చూడండి చివరి వైపు రఫ్ లాక్కోవడం మర్చిపోమాకండి. ఇట్లాగ రఫ్ లాక్కొని 2 కుట్లు వేసుకోండి.
ఇట్లాగా షోల్డర్స్ దగ్గర ఖర్చు అనేది మనం ఇట్లా కొంచెం నేను మడుచుకుంటున్నాను. కట్ వర్క్ దగ్గర కనిపిస్తుందని మడిచి వెనక వైపు మనం కుట్టు వేసిన దాని మీదే కుట్టు వేస్తున్నాను. ఇటువైపు కూడా అంతే, ఫ్రంట్ సైడ్ బ్యాక్ వైపు కానీ ఇట్లాగ కుట్టు వేసుకోవాలి. ఇంకా మిగతాదంతా మామూలేనండి. మనం షోల్డర్ జాయింట్ హ్యాండ్స్ చేసుకోవడమే. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మిగతాది చూడండి ఇలాగా అంటించేసుకొని మనం అటు ఇటు జాయిన్ చేసుకోవడమేనండి, అయిపోతుంది. దీనికి సంబంధించి నేను షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను కొన్ని, చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.